నెలకరించవలసిందిగా కోరుతున్నాము. దేవస్థానం నందు ధర్మకర్తలి మండలి నియామకము శ్రీత కమిషనర్ దేవాదాయ శాఖ వారి విజయవాడ ఉత్తర్వుల మేరకు ఈ రోజు అనగా 25/8/2025 తేదీన ఉదయం 9:30 సమావేశమై ప్రమాణ స్వీకారం చేయడమైనది. మరియు సదరు ఉత్తర్వుల ప్రకారము నూతన ధర్మకర్తలి మండలి చైర్మన్ గా ఎన్నుకున్నకు సమావేశమైనది. విషయం పై దేవస్థానము ధర్మకర్తల చైర్మన్ గా ఎన్నుకున్న విషయం గురించి శ్రీ రాజిరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు చైర్మన్ గా ఉండటకు గాను శ్రీమతి రాధా గారు ప్రతిపాదించగా శ్రీ వై శ్రీనివాస రెడ్డి శ్రీ జి సుమనాగిరెడ్డి గారు బలపరిచినారు. మిగిలిన సభ్యుల నుండి ఎటువంటి అభ్యంతరం తెలుపగా ఆమోదించి ఉన్నారు. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్తగా నన్ను నియమబడిన కారణమున నేను ఆ శక్తి సామర్థ్యములు వినియోగించి విశ్వాసపూర్వకంగా విచక్షణ జ్ఞానంతో నిర్భయుడినై దేవాలయం అభివృద్ధి దృక్పథంగా 1987 సంవత్సరంలో దేవాదాయ ధర్మాదాయ చట్టంలోని నిబంధనలను అనుసరించి ఇందు మూలంగా దేవుని సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నాకు తెలిసిన లేక తెలియబడిన నా ధర్మకర్త బాధ్యతలను సక్రమంగా నిర్వహించడము తప్ప ఏ వ్యక్తి కానీ వ్యక్తులకు కానీ తెలుపక రహస్యముగా ఇందు మూలంగా దేవుని సాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఓకేనా? అన్నా ఒకసారి చూడండి అన్నా 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 ఫోటో ఓకే. ఓకే సార్ కొంచెం సైడ్ 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 అన్న కొంచెం చూడండి చూడండి తదాస్తు.
మాట్లాడతా అట్లా. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి న భూతో న భవిష్యతి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమన్మహాగణాధిపతే నమః. ఈరోజు సమావేశమైనటువంటి ముఖ్య కార్యక్రమం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం నూతన ట్రస్ట్ బోర్డు నియామకం ఈరోజు జరిగింది. దేవస్థాన చైర్మన్గా దాదిరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అదేలాగున కమిటీ సభ్యులుగా కూడా మేమందరం కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ దేవాలయం విశిష్టత ఏమంటే దినదినాభివృద్ధి చెందుతూ పోతుంది. స్వామి దాదాపు 400-500 సంవత్సరాల నాటి దేవాలయము. మేము 2001లో ఈ దేవస్థానంలో అర్చకులుగా చేరేటప్పటికీ పాత దేవాలయం ఉండింది. ఇదంతా కూడా ఈ ప్రాంతం అంతా కూడా అంతా కంప చెట్లు అట్లా ఉండింది. దేవస్థానం ఏదో ఊరి బయట ఉన్న పరిస్థితి ఉండింది. కానీ ఈరోజు ఊరి మధ్యలోకి వచ్చింది. ప్రొద్దుటూరు పట్టణంలోనే ఈ దేవస్థానం చుట్టూ ఉండే ప్రాంతం అంత అభివృద్ధి చెందిపోయింది, అంత వెలుగు పొందుతుంది. ఇదంతా కూడా స్వామివారి మహత్యం తప్ప వేరొకటి కాదు. మేము చేసుకున్న ఎన్ని జన్మల పుణ్యమో ఈ స్వామి చెంతకు వచ్చి సేవ చేసుకునే భాగ్యం మాకు లభించింది. అలాగే సత్యనారాయణ రెడ్డి గారు కూడా ఆయన వ్యక్తిత్వము, ఆయన ధారాల గుణము చెప్పనలివి కానిటువంటి విషయము. ఎందుకంటే ఈరోజు ఆయన ప్రమాణ స్వీకారం చేసినాడు, కానీ సంవత్సరం నుంచి కూడా ఆయన ఇక్కడ సేవ చేస్తున్నాడు స్వామికి. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా అన్న ఆధ్వర్యంలోనే ఇక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి భక్తుడు కూడా దేవస్థానానికి వస్తే ముందు స్వామి దర్శనం చేసుకున్న తర్వాత కోరుకునేదయ్యా అంటే దైవ ప్రసాదం. ఏ వ్యక్తి అయినా భక్తుడు కోరుకునేది దేవుని దర్శనం అయిన తర్వాత ప్రసాదాన్ని కోరుకుంటాడు. అలాంటి ప్రసాదాన్ని ప్రతి శనివారము ఉదయం కానీ సాయంకాలం కానీ సాయంత్రం 5కు మొదలు పెడితే రాత్రి 9 వరకు కూడా నిరంతరంగా ప్రసాద వినియోగం జరుపుతూ ఉన్నాడు. ఇంతవరకు నభూత భవిష్యత్తు ఇంతవరకు జరగలేదు. ఆ విధంగా అన్న జరుపుతున్నాడు. ఆయన విధి విధానాలు చాలా అమోఘంగా ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు దేవస్థానం చైర్మన్గా రావాలంటే వ్యక్తి ఇలా ఉండాలంటే ఇలా ఉండాలి అనేటట్టుగా అన్న ప్రవర్తించడం అనేది చాలా సంతోషకరమైన విషయము. ఎందుకంటే అన్న వచ్చిన తర్వాత వైకుంఠ ఏకాదశి పర్వదినం వచ్చింది. అప్పుడు ఆ వైకుంఠ ఏకాదశి వచ్చినప్పుడు దాదాపు 30-40 వేల మంది భక్తులు దేవస్థానానికి వస్తే కూడా ఒక్క భక్తులు కూడా విసుగు చెందకుండా, ఏదే గాని ఇబ్బంది పడకుండా దర్శనం అయితేనేమి, తీర్థప్రసాదాలు అయితేనేమి ఎంతో మహత్తరంగా నిర్వర్తించినాడన్న. అన్నకు వచ్చేసి స్వామి మీద అపారమైన భక్తి ఉంది, విశ్వాసం ఉంది. ముఖ్యంగా సనాతన ధర్మం మీద ఆయనకున్న విశ్వాసం చాలా గట్టిది. దేవస్థానంలో కరెక్ట్గా జరగాలి విధి విధానాలు అనే విధంతో ముక్కుసుడిగా పోయే వ్యక్తి ఆ వ్యక్తి. అటువంటి వ్యక్తి ఉంటే దేవస్థానం ఎప్పుడైనా సరే అభివృద్ధి చెందుతుంది. ఆయన కమిటీ, ఆయన చైర్మన్గా, ఆయన ఆధ్వర్యంలో కమిటీ సభ్యులుగా ఉండి మేము కూడా దాంట్లో పాత్ర పంచుకోవడానికి చాలా సంతోషిస్తున్నాము. మేము కూడా మా వంతు సహకారం అందజేస్తాము. ఆ దేవదేవుడు కూడా అన్నకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి ఇంకా ఇంతకంటే కూడా ఉన్నత పదవులు ఇవ్వాలని ఆ వెంకటేశ్వరుని కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు నూతనంగా ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ధర్మకర్తల మండలి చైర్మన్ గా నమస్కారాలు తెలియజేస్తూ వచ్చిన సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేదానికి మీరందరూ సంపూర్ణంగా సహకారం అందించినారు. నేను ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచేదానికి కానీ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీని కావాలని కూటమి ప్రభుత్వానికి అందరూ ఓట్లు వేసినందువలన ఈరోజు మనకి ఇక్కడ ధర్మకర్తల మండలి తెలుగుదేశం పార్టీ సభ్యుల్ని, మిగతా సభ్యులు, అన్ని పార్టీలకు సంబంధించిన సభ్యులందరినీ కలిపి ధర్మకర్తల మండలి ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మీరు ధర్మకర్తల మండలి అందరూ బాధ్యతలుగా ఈ దేవస్థానం అభివృద్ధి కోసం బాగా కృషి చేయాల్సిందిగా కోరుతూ, మరి ప్రజలందరూ కూడా ఏమనుకుంటారంటే అంతా మనమే మన ద్వారానే జరుగుతుంది అనుకుంటుంటారు.
కానీ దేవుడి దయలేంది ఏ ఒక్కటి కూడా జరగదు అనేది అందరూ ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. రేపు తెల్లవారేసరికి మనం బ్రతికే రోజుల్లో ఒక రోజు తగ్గిపోతా ఉంది. ఏం చేసినా మనం పుట్టించిన దేవుడికి జన్మనిచ్చిన వారికి మనం ఏం చేసినామని మనం అందరం ఆలోచించాలి. కాబట్టి మనం అందరికీ మానవ జన్మ ఇచ్చిన దేవుడికి కృతజ్ఞతలు తెలియజేస్తూ నిరంతరం మంచి పనులు చేయాలి. మంచి పనులు అనేది ఒక డబ్బుతోనే చేయాల్సిన పిల్ల, డబ్బు లేకుండా చేసే మంచి పనులు కూడా చాలా ఉంటాయి. కాబట్టి ధర్మకర్తల మండలి మరి వారికి అవకాశం ఇచ్చినారు ముఖ్యమంత్రి గారు. ఆ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన అవకాశం దేవుడి కోసం నిరంతరం కష్టపడి ఈ దేవాలయ అభివృద్ధి చేయాలి. ఈ సభ్యులు, కమిటీ చైర్మన్ గారు అందరూ కూడా మరి తెలియజేస్తూ మరి మనమందరం కూడా ఇక్కడ మన తిరుపతి తర్వాత ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం చాలా పవిత్రమైనది దేవాలయం. చాలా మంది ఇక్కడ పెళ్లిళ్ళు చేసుకుంటుంటారు. పెళ్లిళ్ళు చేసుకుంటే ఇక్కడ పిల్లలందరూ బాగుంటారు, మేమందరము మా కుటుంబం అంతా బాగుంటుందని ఒక ఆలోచన నమ్మకం పడిన వాళ్ళందరూ వచ్చి ఇక్కడ పెళ్లి చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఇక్కడ అందరూ కూడా మంచి దేవాలయము ఈ గొల్లవరం గుండాయిపల్లిలో ఉండబడిన వారందరూ కూడా నిరంతరము ఈ దేవుడిని దర్శించుకొని మీరందరూ కూడా దేవుడికి దగ్గరయ్యే ప్రయత్నం చేయండి. దేవాలయాలు పూర్వీకులందరూ కట్టిపోయినారు. కట్టిపోయింది దేనికోసం కట్టారు? వాళ్ళందరూ దేవాలయాలు మన కోసం కట్టారు. మనం నిరంతరము దేవునికి దగ్గరయ్యే ప్రయత్నం చేసుకుంటూ దేవాలయాలకు పోయి దేవుని ఎవరు ఇష్టం వచ్చిన దేవుని వాళ్ళు ప్రార్థించుకుంటూ వారి దేవుడు మంచి మానవ జన్మ ఇచ్చినాడు మనకు. ఈ మానవ జన్మకు మనం సార్థకత చేసుకోవాలనే దానికోసం మన పెద్దలు పూర్వీకులందరూ కూడా పెద్ద పెద్ద దేవాలయాలన్నీ కట్టిపోయినారు. ఈ దేవాలయం కూడా పూర్వీకులందరూ కట్టిపోయినారు. కాబట్టి మనం ఈరోజు ఇక్కడ ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేసుకుంటున్నాము. నిరంతరము దేవుని దగ్గరికి ప్రతిరోజు కొన్ని పదుల సంఖ్యలో వచ్చి దేవుడిని ప్రార్థన చేసుకొని పోతూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ దేవునికి దగ్గరే ప్రయత్నం చేయండి. మనం జరుగుతుందని మన వల్లనే అనుకుంటే కరెక్ట్ కాదు. దేవుని దయలేని ఒక క్షణం కూడా మనం ఏమి చేయలేము. ఏ పని చేయాలన్నా కూడా దైవాన్ని ప్రార్థన చేసుకొని ఇష్టదైవాన్ని చేసుకుంటూ మరి ప్రభుత్వం కూడా ఈ దేవాలయాలను అభివృద్ధి చేసే దానికోసం మంచి ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ప్రమాణ స్వీకారం చేసే ధర్మకర్తల మండలి మీద పూర్తి సంపూర్ణమైన నమ్మకం ఉంది మాకందరికి కూడా. ఎందుకంటే నిరంతరము దేవాలయాన్ని చూపెట్టుకొని మంచి కార్యక్రమాలు చేసి ఈ దేవాలయాన్ని ఇంకా ఇంకా అభివృద్ధి పదవిలోకి తీసుకొస్తారు ధర్మకర్తల మండలిని సంపూర్ణ నమ్మకంతో వీరికి వేయడం జరిగింది. గతంలో ఉండబడిన వాళ్ళు కూడా కొంత అభివృద్ధి చేసినారు. కాబట్టి మీరు ఉన్నారు వాళ్ళకంటే రెట్టింపు అభివృద్ధి చేస్తారని నమ్ముతూ మరి దేవునికి దగ్గరే ప్రయత్నము నిరంతరము మరి పూజారులందరినీ కూడా సఖ్యతగా పెట్టుకుని వారి ద్వారా పూజలు దేవునికి జరిగేటట్టుగా చూడాలని కోరుకుంటూ మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మన నియోజకవర్గంలో ఈ దేవాలయాన్ని ధర్మకర్తల మండలిని ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మనం నిరంతరంగా ఈ తెలుగుదేశం పార్టీ గతంలో చూసినాం. గతంలో మన వైఎస్ఆర్ పార్టీకి ఈ పార్టీకి ఏంటి తేడా అనేది మనం గమనించుకొని భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీని మనం అందరం కూడా ఇంకా ఇంకా బలపరిచే పరిస్థితుల్లో ఉండాలని కోరుకుంటూ ఇంకా కొన్ని కమిటీలు కూడా వేయాల్సినవి ఉన్నాయి. మరి అదే మాదిరిగా కొన్ని మా కమిటీలు అన్నిటి కూడా తొందరలోనే ఈ రేపు నెల 15వ తారీఖు లోపల అన్ని కమిటీలు కూడా వేయడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కమిటీ అంతా కూడా దేవునికి దగ్గరే ప్రయత్నం చేసి ఇక్కడ ధర్మకర్తల రామేశ్వరంలో గుల్లవరం ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మంచిగా ఇంకా ఇంకా దేవాలయం అభివృద్ధి కోసం ధర్మకర్తల మండలి సభ్యులందరూ కృషి చేస్తారని కోరుకుంటూ మరి ఇక్కడ వచ్చి ఇక్కడ అందరికీ ఈ రోజు ప్రమాణ స్వీకారం ఏర్పాటు చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాం.